सर्वत्र सदा प्रदीप्तम् सकल प्रजा ज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి గోచార గ్రహరీత్యా ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థ ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా ఈ శనివారంలో జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఈరోజు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యా అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిషశాస్త్రరీత్యా మనం ఎటువంటి పరిహారాలు పాటిస్తే మన జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో కుంభరాశి వారి జీవితాంతం ఎటువంటి పరిహారాలు, ఎటువంటి నియమాలు పాటించాలి, వారి ఆలోచన విధానంలో ఎటువంటి మార్పులు చెరుపులు చేసుకుంటే వారి జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది అన్న అంశం, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా బంగారు ఆభరణాలు మనం ధరించినప్పుడు తీసివేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్త పాటించాలి, వాటిని ఏ విధంగా మనం భద్రపరచుకోవాలి అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటి పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శనివారం 17వ తారీఖు అక్టోబర్ నెల 2015 సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి శుద్ధ చవితి ఉదయం 9:56 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం అనురాధ ఉదయం 9:36 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జం పగలు 3:27 నుంచి 5:07 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:56 నుంచి 7:32 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, యమగండం పగలు 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా ఈరోజు మందగిస్తాయి. అనుకోని ఖర్చులు కూడా ఈరోజు మేషరాశి వారికి ఉండవచ్చు. కావున ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే మేషరాశి వారు చేస్తున్నారో అవి నెమ్మదిగా ముందుకు సాగుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా వాయిదా వేస్తారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపార ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అందులో అవాంతరాలు, ఆటంకాలు వారికి అధికంగా ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం మరింతగా పెరుగుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి కొన్ని సమస్యలు అకస్మాత్తుగా ఎదురుకావచ్చు. కావున జాగ్రత్త వహించాలి. సినీ టీవీ కళాకారులు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థులు కోరుకున్న కోర్సులు దక్కకపోవడం వల్ల కొంతవరకు డీలా పడతారు. మహిళలకు మానసిక అశాంతి ఈరోజు అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. స్నేహితులతోటి వివాదాలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ తీరి ఉరట చెందుతారు. శుభకార్యాలకు కూడా చురుగ్గా హాజరవుతారు. రాబడి కూడా పెరిగే సూచనలున్నాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో, సినీ టీవీ కళాకారులు ఒక సమాచారం ఏదైతే అంతుందో అది వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో ఎవరైతే ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారో వారు శుభవార్తలు అందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు చేస్తున్న పనుల్లో చక్కటి అనుకూల వాతావరణం ఎదురవుతుంది. సన్నిధులతోటి కూడా మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. రాబడి కూడా చాలా వరకు వీరికి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాల్లో ప్రవేశం దక్కుతుంది. మహిళలు కూడా పట్టుదలతోటి ఎట్టకేలకు అనుకున్నది సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు కొంతవరకు వీరికి మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు కూడా ఈ రాశి వారికి ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగుల వారికి పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడులు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారుతాయి. విద్యార్థులు కూడా కొంతవరకు ఒడిదుడుకుల మధ్య ఈరోజు గడుపుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చికాకు కలిగించే సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. సంయమనాన్ని పాటించడం మహిళలకు చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ సూచన రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ రుణ ప్రయత్నాలన్నీ మాత్రం ఫలిస్తాయి. రుణాలు చేతికంతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మాత్రం నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట కూడా బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. సన్నిధులతోటి వివాదాలు కూడా అకస్మాత్తుగా నెలకొంటాయి. గృహం వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ముందుకు సాగవు. నరాలు గొంతు సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగుల వారికి అదనపు విధులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు రద్దవడం కానీ లేదా వాయిదా పడడం కానీ జరుగుతుంది. సినీ టీవీ కళాకారులకు చిక్కులు అధికమవుతాయి. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. మహిళలకు కూడా మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి వాళ్ళ సూచన రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా వీరికి ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. రాజకీయ వైద్య రంగాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు పురస్కారాలు. విద్యార్థుల పరిశోధనలో తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక కన్యారాశి వారికి వాళ్ళ సూచన రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తులారాశి. తులారాశి వారి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. నూతన ప్రయత్నాలు ఎవరైతే తులారాశి వారు చేస్తున్నారో అవి మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. వీరి శ్రమంతా కూడా ఈరోజు వృధా అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. కావున జాగ్రత్త వహించాలి. పనులన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. స్నేహితులతోటి కూడా వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. చెవికి సంబంధించిన రుగ్మతలు కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. సినీ కళాకారుల అంచనాల్లో కూడా పొరపాట్లు జరగవచ్చు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు కుటుంబ వ్యవహారాలు కొంత ఆందోళన కలిగిస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఇక తులారాశి వారికి వాళ్ళ సూచన రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులన్నీ కూడా ఈరోజు ఈ రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులకు గత కొంతకాలంగా గందరగోళం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. విద్యార్థులు కూడా నూతన విద్యావకాశాల్లో ఏవైతే లభిస్తాయో వాటి వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ సూచన రంగు బంగారు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి. కొన్ని అవకాశాలు దగ్గరకు వచ్చినట్టే వచ్చి చేజారుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిధులు వీరిపై విమర్శలు గుప్పిస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా వీరు సందర్శిస్తారు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులు తమ పర్యటనలను వాయిదా వేసుకుంటారు. విద్యార్థులు కూడా కొంత అసంతృప్తిగానే గడుపుతారు. మహిళలకు కూడా నిరాశగానే గడుస్తుంది. ఆరోగ్యం పట్ల ఈ రాశి మహిళలు శ్రద్ధ వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు. ఇక ధనురాశి వారికి వాళ్ళ సూచన రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా గాయత్రి అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. అప్రయత్నంగా కొన్ని పనులను పూర్తి చేస్తారు. సోదరులు స్నేహితులతోటి ఉత్సాహంగా కూడా గడుపుతారు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. ఆస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వారికి విధుల్లో అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు అవార్డులు రివార్డులు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు. మహిళలకు ఒక సమాచారం చాలా వరకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో అధిక లాభాలు. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసుచ రంగు నలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు ఆశ్రమాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. స్నేహితులతోటి కూడా వీరు ఆనందంగా గడుపుతారు. వీరి ఆశయ సాధనలో స్నేహితులు వీరికి అన్నిటా కూడా చేయూతనందిస్తారు. ఒక వార్త ఏదైతే అందుతుందో అది వీరికి చాలా వరకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆదాయం కూడా ఊహించని రీతిలో పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి అరుదైన పురస్కారాలు లభిస్తాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ కాసుచ రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. సేవా కార్యక్రమాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులు బంధువులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాల్లో వీరికి చికాకులు తప్పవు. రాబడి కొంత తగ్గి రుణాల కోసం అన్వేషణ కొనసాగిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మందకొడిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు. రాజకీయ వైద్య రంగాల వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులు కూడా కొంత అసంతృప్తి చెందుతారు. విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. వైద్య వృత్తిలోని విద్యార్థులు ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కూడా కొంత ఆందోళనగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక మీన రాశి వారికి ఇవాళ కాసుచ రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శనివారం కావున శనిగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో ఏలినాటి శని, అస్తం శని, అర్ధాష్టం శని ఈ విధంగా ఎవరికైతే నడుస్తుందో అటువంటి వారు ఈ శనిగ్రహ బాధల నుంచి బయటపడడానికి ఈరోజు శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకున్నవారు దగ్గర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి మరియు అమ్మవారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల వారి విజయావకాశాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు. మనం గత కొద్దిగా జ్యోతిషాస్త్ర రీత్యా మనం తీసుకునే పరిహారాలు మనకి ఏ విధంగా పనిచేస్తాయి, ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ మేరకు మనకి ఇవి లాభాన్ని చేకూరుస్తాయి అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం కుంభరాశి వారు జీవితాంతం ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి కార్యక్రమాలు వారు చేయాలి, వారి ఆలోచన విధానంలో ఎటువంటి మార్పులు చేసుకుంటే వారి జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది అన్న అంశం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా చెప్పాలంటే కుంభరాశి వారు ప్రధానంగా అంటే జీవితాంతం వీరి మీద శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుంభరాశికి మకర రాశికి శని ఆధిపత్యం వహిస్తాడు కదా. అందులో నిన్న మకర రాశి వారి గురించి చూసుకున్నాం, ఈరోజు కుంభరాశి వారి గురించి చూసుకుంటున్నాం కాబట్టి వీరి మీద శనిగ్రహ ప్రభావం ఆధిపత్యం వహిస్తాడు. శనిగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారి జీవితాంతం ప్రధానంగా పాటించాల్సిందంటే వయసులో పైబడిన వారు ఎవరైతే ఉంటారో అంటే ముసలివారు అంటాం కదా, బాగా ముసలివారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు వారికి యథాశక్తిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం, వారి తల్లిదండ్రులు కావచ్చు వారి తాత అమ్మమ్మ ఈ విధంగా ఎవరన్నా కూడా కావచ్చు వారి కుటుంబ సభ్యులు స్నేహితులు తెలిసిన వారు లేదా బీదవారు ఇబ్బందులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సేవా కార్యక్రమాలు చేయడం, వారి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు కనీసం తీర్చే ప్రయత్నం చేయడం. అంటే మనం ఏదన్నా ఒక అనాథాశ్రమానికి వెళ్ళామనుకోండి, అక్కడ ముసలివారు బాగా వయసు పైబడిన వారు ఉంటారు, వారికి ఏదో అనారోగ్య సమస్యలు ఉంటాయి, వాటిని కొనుక్కోవడానికి వారికి మందులు కొనేకి డబ్బు ఉండదు, అటువంటి వారికి వారు మందులు కొని తరచుగా ఇస్తూ ఉంటాం. ఇక్కడ యథాశక్తిగా ఎంతైనా ఇవ్వచ్చు, ఇక్కడ అమౌంట్ లేకపోతే ఇలా ఇవ్వాలి అని చెప్పి నియమం లేదు, మన శక్తిని అనుసరించి మనం ఎంతన్నా కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా వారికి ఏదన్నా వస్త్రాలు అవసరం అనుకోండి వస్త్రాలు కొనివ్వడం,
వారికి ఇంకేదన్నా ఒక అవసరం ఉందనుకోండి, వారి అవసరాలు తీర్చే ప్రయత్నం చేయడం, అది మంచి అవసరం అవ్వాలి, వారి కోరిక కూడా మంచిది అవ్వాలి. ఒకవేళ ఆ పెద్దవారు ఎవరైతే వయసులో ఉన్నారో వారికి ఏదైనా చెడు వ్యసనాలు ఉన్నాయండి, ధూమపానం చేయడం ఇటువంటివి ఏదైనా ఉందనుకోండి, దానికోసం మీరు డబ్బు ఇవ్వడం మంచిది కాదు, మంచి కోసం ఉపయోగపడాలి. కాబట్టి వారి ఆరోగ్యం బాగుండడానికి, మంచి వస్త్రధారణ కోసం, అదేవిధంగా వారికి ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చేయలేమండి. మా దగ్గర కూడా ఆర్థిక పరిస్థితి మాకు కూడా అంతంత మాత్రంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అని చెప్పి అనుకునే కుంభరాశి వారు కనీసం వారికి ఏదైనా సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా చేయవచ్చు. అంటే వారిని ఏదైనా ఒక గుడికి తీసుకెళ్ళడం కావచ్చు, వారికి ఇంకేదైనా ఇబ్బందికరం ఉంటే దాంట్లో సహాయం చేయడం, ఈ విధంగా సేవ కూడా చేయవచ్చు. మనం భగవంతుని రకరకాలుగా పూజిస్తాం కదా, ఆ విధంగా భగవంతుని రూపంలో ఈ కుంభరాశి వారు ముసలి వారికి, బాగా వయసు పైబడిన వారికి, అంగవైకల్యంతో బాధపడే వారందరి మీద కూడా శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎవరైనా భిక్షగాళ్ళు కానీ లేదా ఈ అంగవైకల్యం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటారు కదా, కుంటివారు, గుడ్డివారు, అటువంటి వారికి కూడా ఈ కుంభరాశి వారు యథాశక్తిగా వారికి సహాయాన్ని అందించడం. అదేవిధంగా కొంతమంది ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంచెం కళ్ళు కనిపించిన వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఏంటంటే చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకుంటున్నారు, వారికి వీలున్నంత వరకు. అలా బీదవారు ఎవరైనా ఉంటే కూడా వారి చదువు కోసం ఎంతో కొంత సహాయం చేయడం, వారికి ఉద్యోగం రావడానికి కొంత సహాయపడడం, ఈ విధంగా చేస్తే మాత్రం శనిగ్రహ అనుకూలత వారికి కలగడం చేత జాతక చక్రంలో ఇతరత్ర గ్రహ దోషాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వారు చేస్తున్నట్టు ఈ సమాజ సేవకు శని సంతృప్తి చెంది వారి అడిగిన దానికన్నా కూడా శని భగవానుడు వారికి ఎక్కువగా అనుగ్రహిస్తాడు. శని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా వారి మీద పుష్కలంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా కుంభరాశి వారు నేర్చుకోవాల్సిన మరొక అంశం లేదా పాటించాల్సిన మరొక చక్కటి అంశం ఏంటంటే క్రమశిక్షణను పాటించడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. సమయ పాలన పాటించాలి. ఏదైనా ఒక పని కోసం బయలుదేరి వెళ్ళాలి లేదా ఒక వ్యక్తికి పలానా టైంకి వచ్చి మిమ్మల్ని కలుస్తా అండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ క్రమశిక్షణ, సమయ పాలన అంటాం కదా, అది పాటించే పని చేయాలి. వారు తినే భోజనం దగ్గర నుంచి ఉదయం నిద్రలేచే సమయం దగ్గర ప్రతి దానికి కూడా ఒక టైం కేటాయించుకుని దాని ప్రకారం వెళ్తూ ఉండాలి. అంటే ఉదయం 6ంటికి లేవడం ఉదాహరణకు చెప్పాలంటే, ఆ తర్వాత 8ంటికల్లా పూజాది కార్యక్రమాలు గావించుకుని అల్పాహారం తీసుకోవడం, ఆ తర్వాత 1 గంటకు భోజనం చేయడం, ఈ విధంగా ఏదైతే ఉందో ఒక సమయ పాలన పాటించే పని చేయడం. ఎదుటి వ్యక్తులకు ఏదన్నా వస్తానని చెప్పినప్పుడు ఆ సమయానికి వెళ్ళడం, ఒకవేళ ఆ సమయానికి వెళ్ళలేక ఇతరత్ర ఇబ్బందులు వస్తే వారికి కనీసం ఒక మెసేజ్ పంపడం, అయ్యా ఈరోజు నేను ఈ సమయానికి రాలేకపోతున్నాను అని చెప్పి వారికి మెసేజ్ చేయడం. ఈ విధంగా సమయ పాలన ఎవరైతే కుంభరాశి వారు అధికంగా పాటిస్తారో వారి జీవితంలో విజయాల శాతం కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు కూడా ఈ వ్యసనాలకు దూరంగా ఉండడం కుంభరాశి వారు ఖచ్చితంగా చేసి తీరాల్సిన అంశంగా చెప్పవచ్చు. వీరు ఒకవేళ సరదాగానో ఇంకేదో సోషల్ పార్టీస్ అనో ఇలా ఏదన్నా వీరికి ఏదన్నా మద్యపానం కానీ ధూమపానం కానీ ఇతరత్ర వ్యసనాలు అంటాం కదా, అవన్నీ ఏదైనా అలవాటైతే మాత్రం ఆ సరదాగా అలవాటు ఏదైతే ఉందో ఏదో ఒకరోజు తప్పకుండా కూడా దానికి వీరు బానిసలు అయిపోతారు. దాని నుంచి బయటపడలేక జీవితాంతం కూడా ఈ కుంభరాశి వారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పవచ్చు. అంటే ఒకసారి వ్యసనం అంటూ అలవాటు అయ్యాక ఎవరికైనా సరే ఆ వ్యసనం నుంచి బయటపడడం కష్టమైన పని. అందులో ప్రధానంగా కుంభరాశి వారి మీద శనిగ్రహ ప్రభావం అధికంగా ఉండడం చేత అటువంటి వ్యసనాలకు కానీ వారు ఒక్కసారంటూ లోనయ్యారనుకోండి, ఇంకా జీవితాంతం కూడా ఆ వ్యసనాలు వీరిని చాలా వరకు కూడా ఇబ్బందికి గురి చేస్తాయి, పరువు ప్రతిష్టలు పోయేలా చేస్తాయి, డబ్బు, అధికారం అన్నీ కూడా వారికి దూరం అవుతుంది. కాబట్టి కుంభరాశి వారి జీవితాంతం కూడా క్రమశిక్షణగా, నియమంగా జీవితాన్ని గడపడం, భగవంతుని సేవలో ప్రధానంగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామి వారిని ఈ కుంభరాశి వారు ఎంత ఎక్కువగా జీవితాంతం పూజిస్తే వారి గుళ్ళకి ఎక్కువగా వెళ్తుండడం, అక్కడ వీళ్ళంత వరకు సేవా కార్యక్రమాలు కానీ ఆ గుళ్ళో జరిగే అన్నదానాల లాంటి కార్యక్రమాల్లో కానీ తరచుగా పాల్గొనడం చేస్తూ ఉండడం జీవితాంతం చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక పసుపు రంగును అదేవిధంగా తెలుపు రంగును కొంత ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం వీరికి చాలా మంచిది. ఆరెంజ్ కలరు, అదేవిధంగా ఆకుపచ్చని రంగు, అదేవిధంగా నీలం రంగును ఎంత తక్కువగా ఉపయోగిస్తే కుంభరాశి వారికి అంత మంచిదని చెప్పొచ్చు. ఇష్టం ఉన్నవారు కొంతవరకు నలుపు రంగును మాత్రం ఉపయోగించవచ్చు, ఎందుకంటే నలుపు రంగు శనిగ్రహానికి ప్రీతికరమైన రంగు కాబట్టి ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఇనుముతో చేసిన వస్తువులను ఏదో ఒక విధంగా నిత్య జీవితంలో వాడే ప్రయత్నం చేయడం కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. లేదంటే ఇనప రింగు చేస్తారు, ఇనుముతో రింగ్ కూడా చేస్తారు కదా, దాన్ని కుడి చేతికి లేదా ఎడమ చేతి మధ్య వేళ్లకు ధరించడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈ కుంభరాశి వారికి చాలా మంచిది. తాము సంపాదించే మొత్తంలో కొంత భాగాన్ని కనీసం సేవా కార్యక్రమాలకు ఉపయోగించే ప్రయత్నం జీవితాంతం చేయడం కూడా వీరికి చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. విన్నారుగా కుంభరాశి వారి జీవితాంతం పాటించాల్సిన నియమాలు, పరిహారాలు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా బంగారు వస్తువులను ధరించేటప్పుడు కానీ లేదా వాటిని తీసివేసేటప్పుడు కానీ, అదేవిధంగా బంగారు వస్తువులను ఏ విధంగా భద్రపరచుకోవాలి అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మనం ఏదైనా శుభకార్యాలకు వెళ్ళి వచ్చిన తర్వాత బంగారు వస్తువులను మనం ఏవైతే మనం శరీరం మీద ధరించి ఉంటామో వాటిని తీసి పెడుతుంటాం. చాలామంది చేసేది ఏంటంటే ఆ బంగారు వస్తువులను ఎక్కడంటే అక్కడ తీసి పెడుతుంటారు. కొంతమంది బాత్రూంలో స్నానానికి అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ తీసి అక్కడ పెట్టడం, ఈ విధంగా పరుపుల మీద కొంతమంది పెట్టడం, ఈ విధంగా చేస్తుంటారు. ఇది ఏమాత్రం కూడా లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన అంశం కాదని చెప్పవచ్చు. ఆ శరీరం మీద వస్తువులు మనం బంగారు వస్తువులను తీసి పెట్టేటప్పుడు అంటే మనం ఒక వెండి ప్లేట్లో కానీ లేకపోతే ఏమాత్రం అవకాశం ఉన్న ఒక అరటి ఆకు ఉంటుంది కదా, దాని మీద కానీ తీసి పెట్టాలి. ఆ తర్వాత అంటే ఆభరణాలను తీసివేసిన తర్వాత మనం ఎక్కడైతే అలమరాల నైరుతి మూలలో ఏర్పాటు చేసుకుంటామో అక్కడ వెండితో తయారు చేసినటువంటి పెట్టెలో కానీ లేదా రావి, మద్ది, గంధము, అదేవిధంగా చందనము, కలపలతో తయారైనటువంటి మనం పెట్టెలు వాడుతుంటాం. అంటే బంగారు ఆభరణాలు నిల్వ ఉంచడానికి వాటిలో ఏర్పాటు చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇటువంటివి చేయడం. అదేవిధంగా లేదంటే వెండితోటి ఒక చిన్న బాక్స్ లాంటివి చేయించుకొని, సిల్వర్ బాక్స్ అంటాం కదా, దాంట్లో మనం బంగారు ఆభరణాలు నిల్వ చేయడం అంటే భద్రపరచడం అంటాం కదా, ఈ విధంగా చేయడం జీవితాంతం కూడా మనకు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగడానికి, బంగారు ఆభరణాలు కొనడానికి మరింత శక్తి కలగడానికి చక్కగా ఈ పరిహార క్రియ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. వినారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.